హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. టైర్ 2 హీరో విజయ్ దేవరకొండతో సితార నాగవంశీ నిర్మించిన కింగ్డమ్ మూవీ గురువారం రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసినప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏమవుతుందా అని మొదటి హీరో ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తారు. అలా కింగ్డమ్ రిజల్ట్ చూసి చరణ్ ఫ్యాన్స్ అమ్మో బ్రతికిపోయాం అనుకున్నారు. కింగ్డమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గతంలో మళ్ళీ రావా, జెర్సీ వంటి సెన్సిబుల్ మూవీస్ తీశారు. జెర్సీతో గౌతమ్ కి మంచి పేరు కూడా వచ్చింది. జెర్సీని దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి గౌతమ్ డైరెక్షన్ లోనే హిందీలో రీమేక్ చేశారు. అయితే హిందీలో అది ఫ్లాప్ అయింది. గౌతమ్ తిన్ననూరి చరణ్ తో ఓ సినిమాకి కథ సిద్ధం చేసుకున్నారు. అంతా ఓకే అనుకుంటే చరణ్ గేమ్ చేంజర్ తర్వాత చేసే సినిమా గౌతమ్ దే అవ్వ, కానీ కథ నచ్చకపోవడంతో చరణ్ గౌతమ్ తో మూవీని సున్నితంగా తిరస్కరించారు. ఆ ప్లేస్ లో బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్దికి ఓకే చెప్పారు. చరణ్ రిజెక్ట్ చేసిన ఆ కథే కింగ్డమ్. నిర్మాత నాగవంశీ అది కాదు అని చెబుతున్నారు, కానీ అసలు నిజం అది. ఫలానా హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఇదేని ఎవరే బయటికి చెప్పరు కదా, అది రిలీజ్ కు ముందు. ఇప్పుడు కింగ్డమ్ రిజల్ట్ చూసి చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. గేమ్ చేంజర్ తర్వాత ఈ కింగ్డమ్ చేసి ఉంటే వరుసగా 2 ఫ్లాప్లు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు చేస్తున్న పెద్ది గన్ షాట్ బ్లాక్ బస్టర్ లా కనిపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కూడా చరణ్ రిజెక్ట్ చేసిన శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నానితో చేయగా అది డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.